ఎలక్షన్‌లో అధికారంలోకి రాకముందు చెప్పిన విషయం ఏందంటే, మాది ప్రజాప్రభుత్వము ఏర్పాటు చేస్తాం మేము. ప్రజల కోసమే పనిచేస్తాం. ప్రజల కోసమే ఉంటాము. మెయిన్ ఫోకస్ విద్యా, వైద్యం మీద పెడతాము. చాలామందికి విద్య అందట్లేదు, వైద్యం అందట్లేదు. విద్యా వ్యవస్థను ఇంతకుముందు ప్రభుత్వం మొత్తం అంటే దాన్ని మొత్తం సర్వనాశనం చేసేసిర్రు. వైద్య వ్యవస్థ ఎక్కడ లేకుండా చేసేసిర్రు అని చెప్పేసి అనుకుంటా ప్రగల్భాలు పలికిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏమని చెప్పేసి అంటాడంటే, ప్రభుత్వం దగ్గర ఆర్థిక వనరులు లేవు. ఆర్థికంగా చాలా తక్కువగా ఉంది కాబట్టి తక్కువ మొత్తంలో బడ్జెట్‌ని ప్రవేశపెడుతున్నాం. పథకాలకు కూడా డబ్బులు ఇయ్యలేని పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పుకొచ్చాడు. అసలు పథకాలకు కూడా డబ్బులు ఇయ్యలేని పరిస్థితి ఉందని చెప్పేసి మీరు అధికారంలోకి రాకంటే ముందు కూడా మీకు తెలుసు. ఇయ్యలేము అని చెప్పేసి. అప్పుడు చాలామంది మేధావులు లెక్కలేసి చెప్పారు. ఇన్ని పథకాలు ప్రవేశపెడుతున్నాం. 6 పథకాలకి ఇన్ని వేల కోట్లు అయితాయి. ఈ డబ్బులు మొత్తం ఎక్కడికెళ్ళి తీసుకొస్తారు? ఎక్కడి నుంచి వనరులు తీసుకొస్తారని చెప్పేసి అంటే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎక్కడి నుంచైనా తీసుకొస్తామని చెప్పేసి అన్నావు. సరే, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు అనేది ఇప్పటిదాకా క్లారిటీగా చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు. ఇంకొక విషయం ఏంది, ఇప్పుడు 3 పథకాలకు మాత్రమే బడ్జెట్‌ని కేటాయించారు. సరే, మా పథకాల సంగతి, మిగతా వాటి సంగతి ఇడిసిపెడితే, మెయిన్‌గా రాష్ట్రంలో కుంటుపడింది ఏందంటే విద్యా వ్యవస్థ. దాంతోపాటు వైద్య వ్యవస్థ. ఈ విద్యా, వైద్యాన్ని మీరు పైకి తీసుకురావాలి, దాన్నేమన్నా మెరుగుపరుస్తారని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ మీరు కూడా సేమ్ 7%, 6% లాగానే కేటాయించారు. ఒక 20% విద్యా వ్యవస్థకు, ఒక 30%, వైద్య వ్యవస్థకు ఒక 20% మీరు కనుక కేటాయిస్తే, చాలామంది ప్రజలు కరోనా తర్వాత ఎంతోమంది రాష్ట్రంలో ఉన్న ప్రజలు చాలామంది మీరు కరోనా తర్వాత కరోనా ఎఫెక్ట్ కావడం వల్ల చాలా రకాల ఇబ్బందులు కలిగి, చాలా రకాల రోగాలు వచ్చాయి. అంటే ఒకదాని నుంచి ఒకటి, కొందరికి నర్వస్ సిస్టమ్ దెబ్బతినడము, కిడ్నీస్ ఫెయిల్యూర్ కావడం, కళ్ళు పోవడం, ఇట్లాంటి చాలా రకాల ఆరోగ్య సమస్యలని తలెత్తినప్పుడు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూసుకుంటే అక్కడ సరైన సదుపాయాలు లేవని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్కి అయితే లక్షలు ఫీజులు గుంజుతున్నారు. మీరు ఆరోగ్యశ్రీని 5 లక్షలు ఉన్నదాన్ని 10 లక్షలు చేసినామని అన్నారు కదా. మరి రాష్ట్రంలో